నీకు సరిగ్గా తెలియదు దేవుడి గురించి నీకు అన్ని కొనాలు సరిగ్గా తెలియట్లేదు. ఆయన మౌనంగా ఉన్నారంటే నీకు స్పాట్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ వరకేనన్నయ్య, ఇప్పుడు మానేశాను. మరి సంవత్సరాల పాపాలు ఏమవుతాయి అంటే దేవుడు అంత చేతగాని దేవుడా? ఎంతమంది జీవితాల్ని నాశనం చేసావు, నీ గర్వం చేత ఎంతమందిని గాయం చేసావు, ఎన్నిసార్లు ఎంతమందికి కన్నీరు తెప్పించావు నువ్వు. చూస్తూ వదిలేసే దేవుడా? లెక్క చూడడం దేవుడా? త్రాసులో వేస్తారు తెలుసా ప్రతి ఒక్కరిని. వాళ్ళు అమాలి, వాళ్ళ అన్య జనాంగం, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు. మనం దేవుడు పిల్లలం. యాహూ! ఎవరికి ఎక్కువ పనిష్మెంట్ ఉంటది? సత్యం తెలిసిన వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటదా? సత్యం తెలియని వాళ్ళకి? ఏది నీ గమ్యం? అందుట్లో సరిగ్గా చదువుకో. అన్యులకి పనిష్మెంట్ ఒక రేంజ్ లో ఉంటే, సత్యం తెలుసుకొని తప్పు చేస్తే పనిష్మెంట్ డబల్ త్రిబుల్ ఉంటుంది తెలుసా. అన్యులనే దేవుడు విడిచిపెట్టకపోతే, సత్యం తెలియని అన్యులనే, వాక్యం లేని అన్యులనే దేవుడు విడిచిపెట్టకుండా సమూలంగా నాశనం చేసేస్తుంటే భూమి మీద, అన్నీ తెలిసి దేవుని సన్నిధిలో ఉంటూ పాపం చేస్తూ బైబిల్ పట్టుకొని పాపం చేస్తే దేవుడు ఎలా ఊరుకుంటారు? వాళ్ళకి నీకు సమానమైన పనిష్మెంట్ వేస్తే అన్యాయస్తుడు అవుతారు నా దేవుడు. వాళ్ళకి నీకు ఒకే పనిష్మెంట్ వేస్తే అన్యాయస్తుడు అవుతారు నా దేవుడు. నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయరు. ఆయనకు అసలు అన్యాయం చేయటం అంటే తెలియదు. అంటే నీకు ఎన్ని రెట్లు పనిష్మెంట్ ఉంటుందో చూసుకో. ఆల్రెడీ ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ లోనే ఉన్నావు. నువ్వు త్వరగా మారు మనసు పొందలేదనుకో, త్వరగా గుండెలు బాదుకునేలాగా పైపైన ఏడుపు కాదు, ఒక్కగానొక కొడుకు చచ్చిపోతే విలపించినట్లు, భర్త చనిపోతే భార్య మూడో రోజు విధవరాలైతే ఏడ్చినట్లు నువ్వు పాపాన్ని బట్టి గతాన్ని బట్టి గుర్తు చేసుకొని గుండెల బాదుడుకొని ఏడవలేదనుకో, నీకు పనిష్మెంట్ సంపూర్ణం చేస్తారు. ఆయన అల్లటప్ప దేవుడు అనుకుంటున్నావా? చూసి చూడనట్టు వదిలేసే దేవుడు అనుకుంటున్నావా? మరి ఎక్కువ కీడు కలగకుండా ఇంకోసారి పాపం చేయమాకమ్మా.